హాయ్ అండి, ఈరోజైతే మనమైతే ఈ ఫుడ్ కలర్ ఉంది కదా, మనం చాలామంది అనుకుంటాం కదా, ఈ ఏదైతే వాటర్ మెలాన్ ఉందో లేకుంటే ఈ పుచ్చకాయ ఉందో, ఈ పుచ్చకాయలోకి కలర్ పంపిస్తున్నారు. ఈ కలర్ వల్ల అది రెడ్గా కనబడుతుంది, చాలా డేంజర్ అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే కొన్ని పుచ్చకాయలు సరిగ్గా పండక రెడ్ కలర్ అయితే ఉండవు, కొన్ని పచ్చిగా అయితే కనిపిస్తూ ఉంటాయి లోపల అయితే మన గ్రీన్ కలర్లో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఇది ఫుడ్ కలర్ కలుపుతారని అయితే చెప్తున్నారు. ఒకసారి మనమైతే ఇంజెక్షన్ చేద్దాం, ఎందుకంటే మన దగ్గర చూస్తారు కదా 2 ఇంజెక్షన్స్ అయితే ఉన్నాయి, ఒకటి 20 ml ఒకటి 10 ml ఇంజెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఈ ఫుడ్ కలర్ అయితే మిక్స్ చేద్దాం మనం యాక్చువల్గా వాటర్లో. ఒకసారి దీన్ని ఇలా పక్కన పెట్టేసి ముందైతే వాటర్లో ఈ ఫుడ్ కలర్ అయితే మిక్స్ చేస్తున్నా. మిక్స్ చేసినాకైతే మనమైతే ఏదైతే సిరంజ్ ఉందో సిరంజ్ నుంచి అయితే మనమైతే తీసుకుందాం. చూస్తున్నారు కదా కలర్. ఓకే, కలర్ అయితే ఎక్కువగానే వేసాను, కొంచెం చూద్దాం ఏం జరిగిద్దో. వావ్, అసలు కలర్ చూడండి ఎలా వచ్చింది. చాలా ఫుల్ రెడ్ అయితే వచ్చేసింది. ఇది మనం యాక్చువల్గా బిర్యానీస్లో పలావులలో వేసుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే ఈ కలర్ అయితే మిక్స్ చేస్తూ ఉంటారు. ఆ కలర్ అయితే మనం అయితే తీసుకున్నాం. సరేనా, ఒక్కసారి ఇది పక్కన పెట్టేసి ఈ సిరంజ్ ఉంది కదా మన దగ్గర, ఫస్ట్ అయితే 10 ml తీసుకున్నాను. 10 ml ఎక్కిద్దా లేదని చూద్దాం. ఇదండి కొత్తగా సీల్డ్ అండి, నేను యాక్చువల్గా మెట్ ప్లస్లో తీసుకున్నాను. ఇవైతే మనం ఎక్కడ లోకల్లో తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది అని సీల్ మీ ముందే సీల్ తీసాను కదా, ఎక్కడ యూజ్ చేసింది కూడా కాదు. మళ్ళీ కావాలంటే పుచ్చకాయని వాడచ్చు, ఎందుకంటే ఫుడ్ కలరే కాబట్టి అంత యాక్చువల్లీ తినకూడదు అంటారు, ఫుడ్ కలర్ ఎక్కువ తినకూడదు అంటారు. కాబట్టి నేనేం యూజ్ చేయను కానీ వాటర్ మెలాన్ని మళ్ళీ అయితే వాడను. సరే, ఒకసారి అయితే దీన్ని తీసుకున్నా, సిరంజీస్ని కలర్ అయితే తీసుకుంటున్నా చూడండి. ఓకే, ఓ మై గాడ్. ఓకే, కలర్ అయితే తీసుకున్నానండి, మీకు కనిపిస్తుంది కదా, కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం దీనిలో ట్రై చేద్దాం ఒకసారి. ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసి ఈ వాటర్ని కూడా ఇలా సైడ్ ఇలా పెట్టేద్దాం. మనం అయితే పుచ్చకాయని ఇలా తీసుకొని ట్రై చేద్దాం. మీరైతే కామెంట్ పెట్టండి, నిజంగానే ఈ సిరంజ్ తోటి మనం పుచ్చకాయలోకి ఈ కలర్ వాటిని పంపించదు లేదనేది అయితే మీరు కామెంట్ పెట్టండి. నేనైతే ఎందుకు నిజమో అబద్ధం అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా, ఎందుకంటే చాలామంది పుచ్చకాయలో కలర్స్ కలుపుతారు అంటున్నారు కాబట్టి నేనైతే ఒక్కసారి అయితే ట్రై చేస్తున్నా. చూడండి, ఇంజెక్ట్ చేశానండి, కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. ఇంజెక్ట్ చేశాను, ఇప్పుడైతే ప్రెస్ చేస్తున్నా. చూడండి, నేను చాలా హార్డ్గా ప్రయత్నిస్తానండి. చూడండి, చాలా టైట్గా అయితే ట్రై చేస్తున్నా. ఇదైతే అసలుకి చాలా కష్టంగా అయితే ఉంటుంది. చూడండి, కావాలంటే మీరు చాలా చాలా హార్డ్గా లోపలికి వెళ్ళట్లేదు గాయస్, నిజం చెప్తున్నా. చూడండి ఒకసారి మళ్ళీ ఇది చూడండి, చాలా ప్రెస్ చేస్తున్నా. నేను ఎంత బలం ఉపయోగించినా లోపలికి అయితే వాటర్ అయితే పోవట్లేదు. చూడండి, బయటకు వస్తున్నాయి వాటర్ ఒకవేళ ఇంకా ఎక్కువ చేస్తే. చూడండి, చూడండి వాటర్ నేను చట్నీ బయటకి వస్తున్నాయి తప్ప లోపలికి అయితే వెళ్ళట్లేదు. అంటే అంత ఈజీ కాదు యాక్చువల్గా కలర్ వాటిని చాలా చాలా అర్థమవుతుందా మీకు? వాటర్ అన్ని కిందకి వచ్చి పడిపోతున్నాయి, కానీ కొంచెం అయితే లోపలికి వెళ్ళాయి. ఆల్మోస్ట్ కొంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అయితే వెళ్ళింది. కానీ పూర్తిగా వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు, మనకైతే కింద అయితే పడిపోతుంది. మనం ఇప్పుడు ఇంకోసారి ఏంటంటే ఇంకొంచెం పెద్ద సిరంజ్ ఉంది కదా, దాంతో అయితే ట్రై చేద్దాం ఒకసారి. కొంత పర్సంటేజ్ ఆఫ్ అయితే వెళ్ళింది, పూర్తిగా వెళ్ళలేదు కానీ చాలా ప్రెషర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా ప్రెషర్ చేయాల్సి ఉంటుంది. చాలా డేంజర్, పిల్లల సమక్షంలో చేయొద్దండి ఇలాంటివండి, పిల్లలకు దూరంగా ఉంచాలి. ఇది కూడా సీలే కదా, మీరు సీల్దే తీసుకున్నాను, సెకండ్ హ్యాండ్ ఏం కాదు, ఎవరిని యూజ్ చేసింది కాదు. ఇది చూడండి, ఇది 20 ml సిరంజ్ అండి. ఓకే, సరిపోతుంది.
చూసారు కదా. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏరియా చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు అటు సైడ్ చేసాను కదా, ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే ట్రై చేస్తున్నా. చూడండి గైస్, చూస్తున్నారు కదా, లోపలికి ప్రెస్ చేశాను. మీరు ఇక్కడ చూడండి ఏంటంటే మీరు యాక్చువల్గా నేను చాలా బలం ఉపయోగిస్తున్నా, అది మెయిన్ మీరు గమనించాల్సింది. చాలా అంటే చాలా ప్రెజర్ అయితే వచ్చేయాల్సి నేను దానిలో ఒకరు పంపించాలంటే. చూడండి చూడండి, అంత ఈజీ కాదు. నువ్వు ఒకసారి ట్రై. నేను అబద్ధం చెప్పట్లేదు, ఎందుకంటే మా మిస్సెస్ కూడా ఏం చెప్పిందంటే ఇది చాలా ఈజీగా వెళ్ళిపోద్ది అని చెప్పింది. చూడు ఆమె ఎంత బలం ఉపయోగిస్తుందో, అది ఇరిగిపోగలదు. పాప చూడు, మా మిస్సెస్ కూడా ట్రై చేసింది. ఇప్పుడు ఇక్కడ అద్దరు పడిందని చూడు, అది సరిగ్గా చూపించాయి. మీకు ఇక్కడైతే అద్దరు కనిపిస్తుందా, ఇటు సైడ్ ఇట్లా ఇట్లా పెట్ట, అంత ప్రెజర్ చేసింది ఇక్కడ. అయినప్పటికీ ఇది ముద్ర అనేది హరి చేతి మీద పడింది. హరీష్ దా ఇటు చూద్దాం, దీన్ని నొక్కు, దీనిలో వాటర్ పొద్దులే చూద్దాం. గట్టిగాను, చిన్నగా గట్టిగా. చూసావా హరీష్, చాలు చాలు చాలు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే అంత ఈజీగా మనం దీనిలోకి వాటర్ మెలన్లోకి కలర్ వాటర్ అనేది పంపించలేమండి. న్యాచురల్గా చాలామంది తప్పు చెప్తున్నారు. ఇంతకు తెచ్చిన దాంట్లో కూడా చాలా తక్కువ క్వాంటిటీ లోపలికి వెళ్ళింది, కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే వెళ్ళలేదు. ఇప్పుడు చూస్తే ఈ క్వాంటిటీ కూడా జస్ట్ కొంచెం వెళ్ళింది, అది కూడా మనకి బయటకి అయితే రావడం చూస్తున్నాం కొంచెం అయితే. అంటే మళ్ళీ ఫేకే ఏదైతే వీడియోలు పెడుతున్నారో చాలామంది, ఏదైతే పుచ్చకాయల్లో లేకపోతే వాటర్ మెలన్స్లో ఫుడ్ కలర్ వేసేసి బయట అమ్ముతున్నారు అనేది చాలా ఫేక్ న్యూస్ మనిషి. ఎందుకంటే అంత ఈజీగా దీనిలో పంపించడం అంటే ఇంజెక్షన్ చేసి చూడండి మీరు నేను ఎంత టైట్గా చేస్తున్నానో చాలా కష్టమైతే అవుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇదంతా ఫేక్ న్యూస్ మీరైతే అనుకోవచ్చు అండి. ఖచ్చితంగా వాటర్ మెలాన్ బాగాలేకపోతే పడేయండి తప్ప, ఎర్రగా ఉందంటే దాన్ని న్యాచురల్గానే కొంచెం కలర్ అయితే వస్తుంది. నేచురల్గా కొన్ని ఫ్రూట్స్కి ఆ కలర్ అనేది చేతికైతే అంటుంది. చూద్దాం మళ్ళీ ఇంకొకసారి ఇంకో చోట అయితే ప్రెస్ చేస్తున్నా. చూడండి చూడండి చూడండి, నేను ఎంత బలం ఉపయోగిస్తున్నానో చూడండి. అయినప్పటికీ అది అయితే దిగట్లేదు, చాలా టైట్గా అయితే అసలు ఎంత ప్రెషర్ వచ్చేసినప్పటికీ పోట్లేదు. చూడండి చాలా హార్డ్గా ఉంది. చూసారు గైస్, ఇది 10 ml అయితే ఆల్మోస్ట్ కొంచెం వెళ్ళింది. ఒక 5 ml దాకా లోపలికి, 5 ml వెళ్ళదండి, 10 ml 5 ml వెళ్ళింది. 2 ml 3 ml లోపలికి వెళ్ళినట్టుంది లైట్గా, మిగతా అంతా బయటకు అయితే పడిపోయింది. ఇది సిరంజి మటుకు మనం తీసుకుంది కొంచెం, ఇక్కడ కూడా 1 ml లోపలికి వెళ్ళినట్టుంది తప్ప ఎక్కువ వెళ్ళలేదు. అంటే ఇదంతా ఫేకే, మీరైతే గుర్తుపెట్టుకోండి. వాటర్ మెలాన్ అయితే ఈజీగా తినొచ్చు, కలర్ వేస్తారు అది అనేది అపోహ. కావాలంటే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే సిరంజ్ వచ్చేసి ఒక 15 రూపాయలు మీకు దొరికేస్తుంది. ఫుడ్ కలర్ ఆల్రెడీ మన ఇళ్ళలో ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్ వాటర్లో మిక్స్ చేసి మీరైతే చూడండి. మీరు కూడా నేను ఇక్కడ ఏమన్నా ఫేక్ చేశాను లేకుంటే నేను ఇది యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటే మీరైతే చేసి మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ప్రయోగం చేసి చూడండి. వాటర్ మెలాన్లోకి ఇది ఇలా ఇంజెక్ట్ చేసి ఇలా చూడండి ఎంత బలం ఉపయోగిస్తున్నా. నేను 2 చేతులు నా నరాలు ఉబ్బుతున్నాయి, మీకు చూస్తున్నారా? అయినప్పటికీ దీనిలోకి అయితే మనమైతే ఫేక్ అండి, అంత ఏం లేదు. చూడండి మళ్ళీ ఫేక్, చాలా హార్డ్, అంత ఈజీ కాదు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. ఏదైతే ఇంజెక్షన్ ద్వారా లోపలికి కలర్ పంపిస్తారనేది తప్పుడు ప్రచారం. సరేనా, మీరైతే హ్యాపీగా వాటర్ మెలన్ అయితే తినండి. పుచ్చకాయనైతే ఎవరైతే ఫుడ్ కలర్ అయితే కలపరు, మీరైతే హ్యాపీగా తినండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ కూడా చేయండి. చాలామందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు వారు అవుతారు. థ్యాంక్ యూ.